భయంకర్ రివాల్వర్ తీశాడు. గురి పెట్టాడు. అర్ధరాత్రి 12 గంటలు. నక్కల అరుపులు, కుక్కల అరుపులు, బూట్ల శబ్దం, టక్ 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 టక్, కిటికీ ఫట్ 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 ఫట్, సీలింగ్ ఫ్యాన్ కట్, గుండె లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్, రివాల్వర్ ధన్ ధన్ ధన్, రక్తం రక్తం. ఏమిటా ఇది? నీ అరుపులు వింటే గుండె జారి మోకాల్లోకి వచ్చింది. డిటెక్షన్ మమ్మీ, డిటెక్షన్. ఆ హంతకుడు ఎవరో సిటీని హడలు కొట్టేస్తున్నాడు. వాడి ఆచూకీ తెలుసుకోవడానికి ఈ బుక్స్ చదువుతున్నాను. నిన్ను కదిలిస్తే చాలు కత్తులు, కటార్లు, నెత్తురు, చావులు. ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు ఎక్కడైనా చీరల గురించి, నగల గురించి, కాబోయే భర్త గురించి ఆలోచిస్తారు. నీకా జాసే లేదు. ఆ కలెక్టర్ గారు అంతకంటే నీ పెళ్లి గురించి పట్టించుకోరు. మమ్మీ, ఆ హంతకుడు ఉన్న చోటు నేను కనిపెట్టగాని కళ్యాణ్ డంగ్ అయిపోయి పెళ్లి పెళ్లి అని నా చుట్టూ తిరుగుతాడు. పైగా కళ్యాణ్తో బెట్టు కూడా కాశాను. అందుకే ఈ కష్టాలు. లంగరు, నా స్వీట్ లంగరు దా. ఆ ముగ్గురు మీద శివయ్య పగబట్టడానికి కారణం ఇదన్నమాట. అవును సార్, అందుకే ఎస్పీ ప్రకాష్ గారిని అంత దారుణంగా హత్య చేశాడు. యు ఆర్ రైట్. మిగతా ఇద్దరికి మనం వెంటనే రక్షణ కల్పించాలి సార్. మిస్టర్ కళ్యాణ్, భూపతి గారు విదేశాల్లో ఉన్నారు కదూ? ఎస్ సార్, కానీ లాయర్ గోపాలం గారు ఊళ్ళోనే ఉన్నారు. ఆయన చెప్పడానికి ఆ శివయ్య ఏ క్షణంలోనైనా ప్రయత్నించవచ్చు. ఆ ఘోరం జరగకుండా గోపాలం గారికి వెంటనే భద్రత కల్పించండి. ఎస్ సార్. గోపాలం గారు. హలో మిస్టర్ ఏఎస్పీ. ఏమిటి హఠాత్తుగా ఇలా పటాలంతో సహా ఊడిపడ్డారు? ఏదైనా కేసు పట్టుకొచ్చారా? ఇది మామూలు కేసు కాదు, మర్డర్ కేసు. మన స్పెషాలిటీయే మర్డర్ కేసులు డీల్ చేయడం కదా. ఇంతకీ హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, చచ్చింది ఎవరు, చంపింది ఎవరు? ఇంకా హత్య జరగలేదు. హత్య జరగకుండానే లాయర్తో పనేమిటి? హత్య కాబడేది లాయరే గనుక. పాపం వాడెవరో. మీరే. అందుకే మిమ్మల్ని కాపాడాలనే వచ్చాం. ఎవరు కనిపెట్టలేని రహస్య ప్రదేశంలో మీకు భద్రత కల్పిస్తాం. త్వరగా బయలుదేరండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైనా కాకపోయినా ఎస్పీ ప్రకాష్ గారిని హత్య చేసిన ఆ హంతకుడే మిమ్మల్ని కూడా హత్య చేస్తానని మా డిపార్ట్మెంట్ తో ఛాలెంజ్ చేశాడు. ఫోన్ అవుతుంది, తీయండి. వద్దులేండి, దడగా ఉంది. మీరే మాట్లాడండి. మీకేం భయం అక్కర్లేదు, మాట్లాడండి. హలో, లాయర్ గోపాలం. నేనే లాయర్ గోపాలాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? నేనెవరో పోలీసులు ఈ పార్టీకి నీకు చెప్పే ఉంటారే. ఇంకా పూర్తిగా చెప్పలేదు, ఇప్పుడే మొదలెట్టారు. భద్రత కల్పిస్తానని మాట కూడా ఇచ్చుంటారే. చూడు, నువ్వు ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఆ బ్రహ్మరుద్రులే నిన్ను కాపాడాలనుకున్నా ఇంకో 24 గంటల్లో నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? మరి హలో హలో హలో, ఏమండి, నన్ను రక్షించండి ప్లీజ్, నన్ను కాపాడండి. ఎస్పీ గారు 24 గంటల లోపల నేను ఎక్కడున్నా సరే చంపి తీరుతారని వాడు నాకు ఫోన్లో చెప్పాడు సార్. నన్ను రక్షించండి. రక్షించాలని ఇక్కడికి వచ్చాం. సరే, ఇంతకీ నన్ను ఎక్కడ దాస్తున్నారు? ఆ వివరాలు మీకే కాదు, గాలికి తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది. కమా, మూవ్ ఆన్. ఇటెక్కడికండి? ఎస్పీ గారు, శవాలు కదండి. ఏం పర్వాలేదు, రండి. ఏం పర్వాలేదు, రండి. రండి గోపాలం గారు, మీకేం భయం అక్కర్లేదు, రండి. మీరు పడుకోవాల్సిన బాక్స్ ఇదే. ఇదే? అవును. తప్పదా? మీరు బ్రతికి బయటపడాలంటే తప్పదు గోపాలం గారు. చూడండి, ఆ శవం పెట్టిన గడువు పూర్తి కాగానే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తాం. ఈలోగా మీకు ఏమైనా అనుమానం వస్తే పక్కనే స్విచ్ ఉంది, దాన్ని నొక్కండి. వెంటనే హాస్పిటల్ అంతా సైరన్ అవుతుంది. బీ బ్రేవ్. ధైర్యంగా ఉండండి. అలాగే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం జాగ్రత్త. వాయుపుత్రం క్లోజ్ బాక్స్. భజే వామ.
లాక్ ద డోర్. టెర్రరిజం నోవెల్లో లాగా ఇక్కడేదో ఫోన్ ట్రాపింగ్ లా ఉందే. సర్చ్ చేయాలి. హలో, ఏ ఎవరు నువ్వు? నువ్వు వెతుకుతున్న హంతకుణ్ణి. అయితే ఆ గోడ మీద పేర్లు నేను రాసినవి. అందులో ఒకరిని లేపేశాను. మిగతా ఇద్దరికి ముహూర్తం కూడా పెట్టాను. అయితే నేను వెంటనే వెళ్ళి ఓయ్, నేనెవరో తెలుసా? కలెక్టర్ గారి అమ్మాయిని. అయితే ఇక్కడి నుంచి నువ్వు అసలు కదలకూడదు. అంటే నన్ను చంపేస్తావా? చంపను. నా పని అయ్యే వరకు ఇక్కడే కట్టి పడేస్తాను. డాడీ! హలో, కలెక్టర్కి ఫోన్ ఇవ్వు. కలెక్టర్ నేను మాట్లాడుతున్నాను. ఏమిటో చెప్పు. కుర్ర కుంక, నా జైలు అనుభవం అంత లేదు నీ వయసు. నాకే అబద్ధం చెప్తావా? నీ తెలివికి ప్రభుత్వం నీకు జీతం ఇస్తుంటే నా తెలివికి నా కడుపులో ఉన్న కసి నాకు సహాయం చేస్తుంది. ఇన్స్పెక్టర్ కళ్యాణ్, నేను మాట్లాడవలసింది కలెక్టర్తో. మర్యాదగా ఫోన్ ఆయనకివ్వు. సార్, కలెక్టర్ స్పీకింగ్. మాట్లాడిన చోటు ఏ రైల్వే స్టేషన్ పక్కనో రైల్వే ట్రాక్స్ పక్కనో ఉంది. అందుచేత మీరందరూ వెంటనే వెళ్ళి రైల్వే స్టేషన్స్, రైల్వే ట్రాక్స్ పక్కన ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అన్నింటినీ వెతకండి. కమాన్, మూవ్. మిస్టర్ కలెక్టర్, లాయర్ ప్రాణాలు కాపాడడానికి పాపం మీరెంతో శ్రమ తీసుకుంటున్నారు. ఒక లోఫర్ ప్రాణాలు కాపాడడానికి మీ పోలీసులు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మర్యాదగా వాణ్ణి నాకు అప్పగించండి. మర్యాదగా నువ్వు మాకు లొంగిపో. మా మాట వినకపోతే నీ శవం మా పోలీస్ వ్యాన్లో ఉంటుంది. అండర్స్టాండ్? బెదిరిస్తున్నావా? లాయర్ ఎక్కడున్నాడో చెప్పకపోతే నష్టపోయేది నువ్వే. నీ గారాల కూతురు నా దగ్గరుంది, మాట్లాడతావా? డాడీ, డాడీ, నేను శిల్పను డాడీ. శిల్ప, అమ్మ శిల్ప. ఈ ముసలోడు నన్ను కట్టేశాడు. ఏం చేస్తాడో ఏమో, చంపేస్తాడేమో అని భయంగా ఉంది డాడీ. ప్లీజ్ డాడీ, నన్ను సేవ్ చేయండి. ప్లీజ్ సేవ్ మీ. మర్యాదగా నన్ను వదిలిపెట్టకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు. డాడీ సేవ్ మీ డాడీ. డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. మిస్టర్ కలెక్టర్, కత్తి చూపించగానే నీ కూతురు కంగారు పడింది. ఒక్కసారి బాగా ఆలోచించుకో. లాయర్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. లేకపోతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నీ కూతురు ప్రాణాలు నా కత్తికి అరడుగు దూరంలో ఉన్నాయి. అక్కర్లేదు మిస్టర్ శివం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక హంతకుడిగా తీర్పు చెప్పాలనుకోవడం నీ మూర్ఖత్వం. నిజమైన ప్రభుత్వాధికారులు ప్రేమకు మమతలకు లొంగిపోరు, ఒక్క డ్యూటీకి తప్ప. నీలాంటి హంతకుడికి భయపడి లొంగిపోవడం కంటే నా కూతుర్ని చంపుకోవడమే నాకు ఇష్టం. దట్స్ ఆల్. సార్, మీరు తొందరపడ్డారు. వాట్ యు మీన్? మీరే శిల్పను చేతులారా బలి చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? లాయర్ గోపాలం గారిని ఎక్కడ దాచింది వాడికి చెప్పాలంటావా? అవును సార్, చెబితేనే మనం అతను పట్టుకోగలం. హౌ? లాయర్ గోపాలం గారి మీద ఉన్న కక్షతోటి శివం లాయర్ని చంపడానికి అక్కడికి వస్తాడు. అతని చుట్టూ మనం వలపనితే మనం నుంచి తప్పించుకోలేడు. నో, యు ఆర్ రాంగ్. ఆ శివాన్ని అంత తేలిగ్గా అంచనా వేయకు.
మిస్టర్ శివం, ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలన్న నీ పిరికితనం చూస్తే జాలిగా ఉంది. మాటలు నేర్చావు. నీ మాటలు విని సంతోషపడి నీ తెలివికి మురిసిపోవడానికి నేను మీ అమ్మని కాదురా, నేను హంతకుణ్ణి. నీ కథలు నాకు అక్కర్లేదు శివం. శిల్పను మాకు అప్పగించిన మరుక్షణం లాయర్ని ఎక్కడ దాచింది చెప్తాం. నిజంగానా? ఎంత అమాయకంగా ఆలోచించావురా పిచ్చి కన్నా. నేను మీ కంట పడితే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు. నో, నన్ను నమ్ము. పోలీసుల్ని ఎలా నమ్మమంటావు కళ్యాణ్? ఫోన్లో రైలు శబ్దం విని నన్ను వెతకమని అప్పుడే నీ మనుషుల్ని రైల్వే ట్రాక్ దగ్గరికి పంపించావు. నీ తెలివే తెలివి. ఒక్కసారి రైల్వే సౌండ్ విని విన్నావా కళ్యాణ్? నీ తెలివి కంటే నా తెలివి ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. లాయర్ ఎక్కడున్నాడో మీరు చెప్పరు కదూ. ఆల్ రైట్, వాణ్ణి ఎక్కడ ఎలా దాచిపెట్టినా 24 గంటల్లో నా చేతిలోని కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. వాడి ప్రాణాలు ఎలా లెక్క పెట్టి కాపాడుతారో చూస్తాను. ఇదిగో, మీ గొడవల్లో నన్నెందుకు బాధ పెడతారో? నువ్వు జీవితాన్ని బాగా అనుభవించిన వాడివి. గెడ్డాలు మీసాలు నెరిసిపోయాయి, కానీ నేను ఏమీ అనుభవించలేదు. నేను ఇంకా చిన్నదాన్ని. పెళ్లి కావాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని ఆడించాలి, బోల్డంత భవిష్యత్తు ఉంది. ఏమిటి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి? నాకు భయం. ఇదిగో చెప్పింది నీకే. నాకు చాలా ఆకలిగా ఉంది. నీకెలాగూ ఆకలి చచ్చిపోయింది, ముసలివాడివి కదా. నేను వయసులో ఉన్నదాన్ని. గంట గంటకి ఏదో ఒకటి తినాలి. ఏం కావాలి? ఏం కావాలి నీకు? నాకా హైదరాబాద్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్, మటన్ కట్లెట్, చికెన్ తండూరి, ఫిష్ పులుసు. ఇదిగో బయట జాంకాయలు అమ్ముతున్నారు, అవైనా కొనిపెట్టు. ఇంకేం జాంకాయలు? వాడు వెళ్ళిపోతున్నాడు. నా బతికింతే. శుభం, నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావు? ఎస్పీని చంపిన నువ్వు ఏఎస్పీ ఇంటికి ఇంత ధైర్యంగా రావటం ఎంత ప్రమాదమో నీకు తెలియదు. వెళ్ళు, కళ్యాణ్ రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళాలంటే నాకు రహస్యం తెలియాలి. ఏమిటది? నేను వేటాడే లాయర్ గోపాలాన్ని పోలీసులు ఎక్కడ దాచారో నాకు కావాలి. నా కొడుకు, అదే నీ కొడుకు కళ్యాణ్ అడిగి ఆ చోటు తెలుసుకుని నువ్వు నాకు చెప్పాలి. శివం, కక్ష సాధించడంలో నువ్వెంత గొప్పవాడువో కర్తవ్య నిర్వహణలో కళ్యాణ్ నీకంటే గొప్పవాడు. ఉద్యోగ రహస్యం నాతో చెప్తాడని నువ్వెలా ఊహించావు? శివం, ఇప్పటికైనా ఈ హత్యలు ఆపకూడదు. ఈ హత్యల వల్ల నీ కన్నబిడ్డ నీకు మరింత దూరం అవుతాడే తప్ప దగ్గరకు రాడు. నేనెవ్వరికీ దగ్గర కానక్కర్లేదు, నా పార్వతికి తప్ప. అది ఇప్పుడే కాదు, ఆ లాయర్ని భూపతి గారిని నా చేతులతో కసి తీరా చంపిన తర్వాత. అమ్మా శిల్ప. శిల్ప కన్న తల్లి గారేనా? అవును బాబు. ఎవరు కావాలి? నాకెవరూ అక్కర్లేదు, కానీ మీరు ఎదురు చూస్తున్న మీ గారాల కూతురు ఇప్పుడు నా దగ్గర బందీగా ఉంది. పాపం, బిడ్డ కనపడకపోతే కన్న తల్లి ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ తప్పదు. నీ భర్త కలెక్టర్ నాకు కావలసిన లాయర్ని ఎక్కడో దాచిపెట్టాడు. నీ కన్న కూతుర్ని చంపుతారని బెదిరించినా ఎక్కడ దాచింది చెప్పలేదు. అందుకే నీ కూతురును 10 నిమిషాల్లో చంపుతున్నాను. కన్న తల్లిగా నీకు ఈ విషయం చెప్పడం నా బాధ్యత. అందుకే ఫోన్ చేశాను. నీ భర్తలాగే మూర్ఖంగా పట్టుదలకు పోయి నీ కన్న కూతురు ప్రాణాలు పోగొట్టుకుంటావో, లేక నీ కన్న కూతుర్ని కాపాడుకోవడానికి లాయర్ని ఎక్కడ దాచింది చెప్తావో నీ ఇష్టం. అప్పుడే 2 నిమిషాలు గడిచిపోయాయి. నా బిడ్డను చంపొద్దు. ఆ లాయర్ని ఎక్కడ దాచింది చెప్తాను. దాన్ని ఏం చేయొద్దు.